నాకేం అర్థం కావడం లేదు. అసలు మన ప్లాన్ బాలేదా లేక ఆ కళ్ళజోడు అదృష్టం బాగుందా అనేది. నాన్నమ్మ ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు ప్రజ్ఞని ఇంట్లోంచి బయటికి పంపించలేవు. నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? అయినా నీకు నాన్నమ్మ వాళ్ళ ప్రాబ్లం ఏంటి? లేదు, నా ఉద్దేశం నాన్నమ్మ కాదు, ఆవిడ కజిన్. ప్రాబ్లం వాళ్ళ వల్ల కాదు, ప్రాబ్లం ఆ ప్రజ్ఞ వల్ల. నువ్వు బలవంతంగా తన చేత తాగించేయాల్సింది. నువ్వు పని చేయి, నువ్వే తనకి తాగించు. తీసుకో. స్టాప్ గైస్, స్టాప్ ఫైటింగ్ యూ టూ. ఇలా గొడవ పడితే మనకేం వస్తుంది? ఇంకా చెప్పాలంటే వచ్చే అవకాశం కూడా పోతుంది. మరి ఏదో ఒక విధంగా ఈ జ్యూస్ని తన చేత తాగించాలన్నయ్య. కానీ ఎలా అలియా? అన్నయ్య ఐడియా. అలియా ఇంకా నువ్వు వదిలే. నీ ప్లాన్స్ అన్నీ ఎంత బాగున్నాయంటే మొత్తం అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. ఈసారి మాత్రం గ్యారంటీగా పాస్ అవుతుంది చూడు. ఈ ప్లాన్ బాగుంది, ఇది 100% పనిచేస్తుంది. నాకు కూడా చెప్పండి. తను నో, తనకి నువ్వు చెప్పొద్దు. ఎందుకంటే తనకి మనం ఎప్పుడు చెప్పినా ప్లాన్ ఫెయిల్ అయిపోతూనే ఉంది. రియలీ?